హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వనక్కం, సస్రకాల్. నేను మీ ఎల్ఆర్పి క్షత్రియ వోల్కాస్. బాగున్నారండి? ఈరోజు అందరం మా ఫ్యామిలీతో కలిసి అయితే గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నామండి. అంటే ఇక మధ్యలో వీడియోలు అయితే తీయడానికి లేదు, టికెట్లు తీసుకున్న తర్వాత తీశాను. టికెట్లు తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. లోపలికి వచ్చామండి, చూడండి, పైనకి వెళ్తున్నాం. చాలామంది వచ్చారు. యాక్చువల్లీ నిన్ననే వెళ్దాం అనుకున్నాం, కానీ నిన్న సండే మళ్ళీ లాస్ట్ బోనాలు కాబట్టి రష్ ఉంటుందని చెప్పేసి ఈరోజు వెళ్ళాం. ఈరోజు కూడా చాలా బాగా మంది ఉన్నారండి. అంటే జనాలు అంతా రష్ అంటే నిన్నటి అంత లేదు, కొంచెం బాగానే ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను గోల్కొండ. అంటే ఈ మనకి వర్క్ పడి అన్నీ తిరిగాం, కానీ ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇది కొంచెం లోపలికి వెళ్తే దర్బార్ ఏరియా అంటారండి, కొంచెం డార్క్ ఉంటుంది అందులో, కొంచెం దూరం వరకు. లైట్స్ అయితే ఉండే, కానీ నిన్న వర్షం పడట్లో మనకి ఏం చెప్పారంటే కింద నుంచి నడకండి, ఒడ్డు ఉంటుంది, ఆ ఒడ్డు మించి నడవని చెప్పారండి. అందరూ ఆ ఒడ్డు మించి నడుస్తున్నారు. మేము కూడా ఆ ఒడ్డు మించి నడుచుకుంటూ వెళ్ళామండి. మార్నింగ్ అంతా వర్షం పడింది కాబట్టి వాటర్ వచ్చాయి కాబట్టి ఇక ఒడ్డు మించి నడవమన్నారు. అందులో నుంచి వెళ్తున్నామండి. కొంచెం డార్క్, ఇక బయటకు వచ్చాము. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కొంచెం కాళ్ళు నొప్పులు అనిపిస్తే కూర్చున్నాము. ఇంకా వాళ్ళు వస్తున్నారు కింద నుంచి వెళ్ళి మెల్లగా నడుచుకుంటాం. మేము కొంచెం తొందరగా ఫాస్ట్గా వెళ్ళి కూర్చున్నాము అక్కడ. పిల్లలు కూడా కొంచెం అలసిపోయినట్టున్నారు, వాళ్ళు కూడా కూర్చున్నారు. వస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇక వాళ్ళు నడుచుకుంటాం. మెట్లు బాగున్నాయి కానీ వెళ్తున్నాం. మళ్ళీ స్టార్ట్ అయ్యామండి అక్కడి నుంచి వెళ్ళి. మెట్లు ఎక్కుంటే ఇక్కడి నుంచి అయితే మెట్లు బాగానే ఉంటాయండి. మధ్యలో వచ్చాం కాబట్టి మధ్యలో నుంచి వెళ్ళి మెట్లు బాగానే ఉంటాయి, వెళ్ళాలి. మెట్లు ఎక్కుంటే వెళ్తున్నామండి. చూడండి అందరూ ఎలా వస్తున్నారు మెట్లు ఎక్కుంటే. అంటే అందరూ కూడా అలానే కొంచెం దూరం ఎక్కి మధ్యలో కూర్చుంటున్నారు, కొంచెం మళ్ళీ వెళ్తున్నారు. అంతవరకు వెళ్ళాలండి. అక్కడ ఉంది అసలు గోల్కొండ. చూడండి పైన ఫోర్ట్, అంత పైకి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలు కూడా మొహాలు కొంచెం అంత అక్కడికి వెళ్ళేసి నిలబడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. చూడండి వీళ్ళు కూడా కొంచెం దూరం వచ్చి అసలు యాక్చువల్లీ ఎండ బాగుందండి. ఎందుకంటే ఎండలు నడుచుంటే కొంచెం చెమటలు స్వెప్స్ ఉంటే మనకు కూడా చెమటలు పెడుతున్నాయి. అక్కడ వరకు వెళ్ళాలి. చూడండి పై వరకు వెళ్ళాలి. ఇంకా సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం వెళ్ళాలి. పిల్లలు కూడా అంటారు అమ్మ ఇంకా చాలా దూరం ఉందని చెప్పేసి అని. చలో మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇది ఒకటి ఏంటంటే మనకు బోనాలు అయితే చూడండి పైన గోల్కొండ అమ్మవారు అండి. ఇక్కడ పైన అమ్మవారి దగ్గరికి వచ్చాము. చూద్దాం ఒకసారి అమ్మవారిని. మా అబ్బాయి కూడా నాతో వస్తున్నాడు అమ్మవారిని చూడడానికి. వెనకాల మా పాప కూడా ఉందండి, బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దామని చెప్పేసి అని వచ్చాము ముగ్గురం. చూడండి దండం పెట్టుకొని ఇక మళ్ళీ అయితే అక్కడ పైనకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ స్టెప్స్ దిగుతున్నామండి. దిగేసి మళ్ళీ అక్కడికి పైకి వచ్చాము. ఇదండి ఎట్టకేలకైతే ఫోర్ట్ పైకి అయితే వచ్చాను నేను. చూడండి ఎంత వ్యూ, ఎంత చాలా బాగుంది. హైదరాబాద్ మొత్తం కనబడుతుంది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పైకి వచ్చేతోనే. మనం ఎన్ని స్టెప్స్ ఎక్కామో అంత మొత్తం బాధ అంతా పోయిందండి. అంత బాగుంది వ్యూ మొత్తం. చూడండి గోల్కొండ మొత్తం కోట చూడండి ఎలా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది పైనుంచి చూస్తేనే. అప్పటి కట్టిన రాజుల కట్టడాలు చూడండి ఎంత బాగుంది. మొత్తం గ్రీన్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉంటాయి కదండి ఏరియా, పైనుంచి చూస్తుంటే గోల్కొండ చుట్టుపక్కల మొత్తం చాలా ట్రీస్ లెక్క గ్రీన్ కలర్స్ సూపర్ ఉంటుందండి. బిల్డింగ్ కానీ ఇంకా నైట్ అయితే వ్యూ మంచిగా ఉంటాయి, కానీ నైట్ అయితే ఓనికి పైనకి వీలు ఉండదు కాబట్టి ఇక మార్నింగ్ ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే లైటింగ్ బాగుంటాయి. హైదరాబాద్ చుట్టూ మనం చూస్తుంటే అంత పైకి ఎక్కాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఎట్టకేలకైతే గోల్కొండ ఎక్కాం, ఫోర్ట్ చూసాం. చుట్టుపక్కల మేము కూడా చూసామండి. వ్యూ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి ఒకసారి చూడండి. ఫ్యామిలీతో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎక్కిన బాగా అంత ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.